నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి శ్రీ తోతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి పనులను పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. యంత్రాలతో మరింత మెరుగ్గా పారిశుధ్య పనులు. నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాలతో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. రేణిగుంట పంచాయతీలో పోటాపోటీగా దుకాణాల వేలంపాట ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్న డిఎల్పిఓ ప్రభురెడ్డి. భవన నిర్మాణ మరియు అసంఘటిత కార్మికుల పిల్లల కోసం ప్రభుత్వం కల్పించిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసర్ రంగనాథ్ విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ తోతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంయుక్తంగా తెలియజేశారు. తిరుపతి శ్రీ తోతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ శనివారం స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెబుతారన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి విడతగా 3,75,00,000 రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఇందులో ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ తదితర పనుల పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలిచ్చారు. అదేవిధంగా రెండో విడత అభివృద్ధి పనులకు 3,90,00,000 రూపాయలతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ముఖమండపం, పోటు, తూర్పు, ఉత్తరం, పశ్చిమ వైపు ప్రాకారాలు, మరుగుదొడ్లు తదితర పనులకు సంబంధించి రాబోయే టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మే 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. అంతకుముందు చైర్మన్ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, ఎం శాంతారాం, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయటం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాముల వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వెస్ట్ గేట్ అయితే, ఈస్ట్ గేట్ అయితే, నార్త్ గేట్ అయితే, ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను, వాళ్ళని కూడా చూపించాము. ఇది మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో వినాయక సాగర్లోని వాకర్స్కు ఉచితంగా జ్యూస్ పంపిణీ చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస మరియు వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 300 మంది వాకర్లకు ఉచిత జామకాయ జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ విచ్చేసి మాట్లాడుతూ, నడక ఆరోగ్యానికి మంచిదని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సూర్యతాపం వల్ల వాకర్స్ వేడిని తట్టుకోలేకపోతున్నారని, అందువల్ల లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి కుమారుడు దేవేష్ జన్మదినం సందర్భంగా
జామకాయ జ్యూస్ ప్యాకెట్లను సుమారు 300 మందికి ఉచితంగా అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి నాడార్, శేషాద్రి, వినాయక సాగర్ వాకర్స్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం రాజు, చంద్ర, రామసుబ్బారెడ్డి, రామస్వామి, సాయిబాబారెడ్డి, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ తిరుపతి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చే వాకర్స్కి శీతల పానీయాలు ఈరోజు వితరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి శాంతి నాడారు గారి పుత్రుడు దేవేష్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ 15 రూపాయల విలువ గల శీతల పానీయాలు జామకాయ జ్యూస్ ఇక్కడ వాకర్స్కి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరము ఎన్నో బర్త్డే జరుపుకొని వారి కుటుంబం అష్టాచారాలు తయారు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శాంతి మేడం గారి కుమారుడు ఈరోజు బర్త్డే. అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఈ సంవత్సరము. ఆయనకు ఆ అష్టైశ్వర్యాలు ఇంకా అభివృద్ధి చెందాలని, బాగా నెక్స్ట్ సారి ఇంకొక పెద్ద పదవిలోకి పోయి ఇదే మాదిరి ఇక్కడ ఉండే వాకర్స్కి అందరికీ మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం. ఈరోజు మన ఇంటర్నేషనల్ వాకర్ సంబంధించి, తర్వాత వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ సంబంధించి, శాంతి లయన్స్ క్లబ్ సంబంధించి శాంతి మేడం గారు ప్రతి కార్యక్రమంలో ముందుంటారు. ఆమె మహిళలందరినీ పిలుచుకొచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. వాకర్స్కి సంబంధించిన ప్రతి విషయాలు పొద్దున సాయంత్రం రెగ్యులర్గా రావడం, ఇక్కడ ఏదైనా కూడా నా వంతు సహకారం ఏం కావాలని స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటారు. కాబట్టి అటువంటి ఆమె కుమారుడు బర్త్డే ఈరోజు దేవేష్, ఆయన బర్త్డే సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని, మంచి పదవులు అలంకరించాలని, భగవంతుడు అతనికి బాగా సహకారం అందించాలని కోరుకుంటూ ఆమె కుటుంబానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళ అబ్బాయికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిచే విశేష హోమాలు, పూజలు నిర్వహించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీకాళహస్తి పట్టణానికి విచ్చేసి గంగా సదనంలో శ్రీ మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర పూజ, అలాగే దుర్గా సూక్త హోమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆది శంకరాచార్యులు యావత్ భారతదేశం, నేపాల్, కైలాస మానస సరోవర పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. హిందూ ధర్మాన్ని, శాస్త్రాన్ని, మానవతా విలువలు, అద్వైత తత్వం, భారతీయ సమైక్యత కోసం విరోధం లేకుండా ఉండాలని కృషి చేశారని అన్నారు. హిందూ ధర్మాలను, పురాణాలను, శాస్త్రాలను ప్రచారం చేయడం నిమిత్తం ఈ పూజ జరిగిందన్నారు. శ్రీకాళహస్తిలో హోమాలు, పూజలు చేస్తున్నామన్నారు. అరుణాచల క్షేత్రం, జంబుకేశ్వర క్షేత్రం, కంచి ఏకాంబర క్షేత్రాలను సందర్శించి నేడు శ్రీకాళహస్తికి విచ్చేశామని తెలియజేశారు. యావత్ భారతదేశము, మన దేశానికి పక్కన ఉండే హిమాలయ దేశమైన నేపాళము, కైలాస మానసరోవరం, ఇవన్నీ కూడా పాదయాత్రగా వెళ్ళి ధర్మ ప్రచారం అన్నీ చేశారు. భక్తి ప్రచారము, సేవాభావం, మానవతా విలువలు, అద్వైత తత్వం అన్నిటినీ కూడా ఆది శంకరాచార్యులు చిన్న వయసులో వెళ్ళి భారతీయ సమైక్యత కోసము ప్రజలందరూ కూడా విరోధం లేకుండా, పోట్లాడకుండా అందరూ ఐకమత్యంతో, సౌజన్యంతో ఉండాలని ఆయన కృషి చేశారు. సత్యం, అద్వైతం అని ప్రచారం చేశారు. ఈ ఆంధ్రదేశం అక్కడ మంత్రివర్గంలో ఉన్న పివి నరసింహారావు గారు అందరూ కూడా దీంట్లో వచ్చి కలుసుకున్నారు. ఈ మన ధర్మము, మన తత్వాలు, మన శాస్త్రాలు, మన పురాణాలని ప్రచారం చేసే మంచి ఉద్యమాన్ని ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో చేశారు. మేము ఇప్పుడు ఇక్కడ కొన్ని హోమాలు అన్ని నిత్యం నిర్వహిస్తూ ఇక్కడ కాళహస్తీశ్వరుడు యొక్క దివ్య క్షేత్ర సందర్శనం కోసం వచ్చినాము. ఇదివరకే మేము అరుణాచల క్షేత్రము, జంబుకేశ్వర క్షేత్రము, కంచి ఏకాంబరేశ్వర క్షేత్రం అన్ని సందర్శించి ఇక్కడికి రావటమైంది. అందుకని ప్రజలందరూ కూడా కాళహస్తీశ్వరుని సేవించుకుని జ్ఞానప్రసూనాంబ అందరికీ మంచి జ్ఞానము, సద్బుద్ధి కలిగి, అందరికీ దోష నివృత్తి కలిగి సుఖశాంతి కలగాలని ఆది శంకరాచార్యులు సేవించుకున్న, పూజించిన భక్త కన్నప్ప యొక్క
దివ్యక్షేత్రమైన ఈ కాళహస్తీశ్వర దర్శనం కోసం రావటమైంది. హరహర శంకర, జయ జయ శంకర. ముంతాజ్ హోటల్ అనుమతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేయడం పట్ల విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలిపిరి వద్ద ఉన్న ముంతాజ్ హోటల్ అనుమతిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాండిల్వా బజరంగ దళ్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అలిపిరిలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులకు రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులతో వ్యాపారం నిర్వహించేందుకు కడుతున్న హోటళ్లకు అనుమతులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఆ స్థలాన్ని టీటీడీ ప్రాజెక్టులకే కేటాయించడంపై యావత్ హిందూ లోకం హర్షం వ్యక్తం చేస్తోందని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేయాలని, అన్యమతస్థులను దేవాలయాల నుంచి తొలగించాలని వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా స్టార్ హోటల్స్, పబ్ కల్చర్ తెచ్చి తిరుపతి యొక్క పవిత్రతను భంగం కలిగించే విధంగా చేసి అన్యమతస్థులకి యజమానానికి దాన్ని కేటాయించి తిరుపతి పవిత్రతను భగ్నం చేశారు. దానికి సంబంధించి నిన్న ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు తిరుమలని దర్శనం కోసం వచ్చారో అప్పుడైతే దాన్ని సమీక్షించి కమిటీతో మాట్లాడి భక్తుల యొక్క ఏదైతే వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో వాటిని అర్థం చేసుకుని వాటిని యొక్క యజమానాన్ని, అన్యమతస్థుల యొక్క దీనిని, వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ని కొట్టివేసి వారిని మళ్ళీ దేవలోకంగా నిర్మించే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ శ్రీకాళహస్తి భజన తరపున మా కార్యకర్తలు మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇలాగే రాష్ట్రంలో ఎలాగైతే అన్ని మతస్థులు దేవాలయాల్లో కూర్చొని ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నిటికీ మంచిగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. తిరుపతి శ్రీ త్యాగరాజ మండపంలో 5 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన సమర్పణం సంగీత ప్రియులను పరవశింపజేస్తోంది. తిరుపతి శ్రీ త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన సమర్పణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. క్రోధినామ సంవత్సర అన్నమయ్య ఫెస్టివల్లో భాగంగా తిరుపతి శ్రీ త్యాగరాజ మండపం వేదికగా మార్చి 18న ప్రారంభమైన ఈ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణం కార్యక్రమం 5 రోజుల పాటు మార్చి 22వ తేదీ వరకు జరుగుతోంది. ఇందులో భాగంగా 4వ రోజు శుక్రవారం సాయంత్రం పతంగి బ్రదర్స్గా సుప్రసిద్ధులైన దాత్రే పతంగి మరియు ధ్రువ్ పతంగి గాత్ర సంగీతం ఆహుతులను అలరించింది. వీరికి అభిజిత్ నరసింహన్ వయలిన్పై, అశ్విన్ శ్రీధరన్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. అనంతరం స్త్రీ తాళ తరంగ్స్ లయరాగం అన్నమయ్యకు సమర్పణం కార్యక్రమంలో భాగంగా సుకన్య రామ్ గోపాల్ ఘటతరం, ఘటం మరియు కొన్నాకోలు ప్రదర్శనకు శ్రీవిద్యా రంగనాథ్ గాత్రం, వాణి మంజునాథ్ వేణువుపై,
జి శ్రీలత నిక్షిత్ వీణపై, లక్ష్మీ రాజశేఖర్ అయ్యర్ మృదంగంపై, భాగ్యలక్ష్మి ఎం కృష్ణ మోర్సింగ్పై అద్భుత వాయిద్య సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భీమాస్ మోహన్, కంచి రఘురాం, ఎం వేణుగోపాల్ రెడ్డి, దుర్గాప్రసాద్, విశేష సంఖ్యలో సంగీతాభిమానులు పాల్గొన్నారు.
అన్నమయ్యకి ఇంతకు మించి భారతరంగా దయారాక్షణ ఎవరు చేయలేరు. దీని పేరు యాక్చువల్గా శ్రీ తారతరంగా రాగ సమర్పణ. కానీ రేపు మా ట్రస్టీ మురళీధర్ గారితో మాట్లాడి ఇది స్త్రీ తారతరంగా రాగ సమర్పణ. ఈ ఘటన కొనుగోలు పైన సుకన్య రాంగోపాల్ గారికి, గోపన్న సుకన్య రామనాథ్ గారు, శ్రీమతి వాణి మంజునాథ్ రోడ్ పైన శ్రీమతి వైద్య శ్రీలంక దీక్షిత్ శ్రీనగర్ గారు, శ్రీమతి లక్ష్మీ రాజశేఖర్ గారు పైన శ్రీమతి భాగ్యలక్ష్మి ఎం కృష్ణ. ముఖ్యంగా చెప్పాలంటే టీటీడీ పరకామణిలో కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగాయని, దీనిపై సిఐడి ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పాదాల చెంత నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ లీజును రద్దు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అలిపిరి మార్గం మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేయడం శుభపరిణామమన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్నారు. కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు ఇందులో హస్తం ఉందని, దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వామివారి పట్ల నమ్మకం, విశ్వాసం లేకుండా టీటీడీలో ఉన్న అన్యమతస్తులను ఇతర శాఖలకు పంపిస్తామని సీఎం చెప్పడం స్వాగతించదగ్గ విషయమని, దీనిపై టీటీడీ పాలక మండలిలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. అలిపి మార్గంగా ఉన్నటువంటి ఆ రహదారిని మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేసి భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ధార్మిక వ్యతిరేక, ఎందుకంటే ఒక స్టార్ హోటల్ అంటే దాంట్లో బార్లు, పబ్బులు, మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దుపరుస్తూ నిన్న వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. కోట్లాది మంది భక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా పరకామణి, గతంలో శ్రీవారి హుండీలో మనం ఎక్కడున్నామో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవన వెంకటేశ్వర స్వామి పరకామణిలో దాదాపు కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది. దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి ఆ రాజీలో కూడా పోలీస్ అధికారుల నుంచి
ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండడాన్ని నేను లోకేష్ బాబు దృష్టికి నేను తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద కూడా నేను బోర్డులో కూడా దీని మీద అబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ఈవో గారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఈరోజు దీని మీద సిఐడి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాను. తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లోని మెడికల్ షాపులపై సంబంధిత అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల ప్రకారం చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్, ఈగల్ మరియు లోకల్ పోలీస్ అధికారులతో మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా కొన్ని అవకతవకలను గుర్తించారు. 3 షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు కనుగొన్నారు. అలాగే కొన్ని ఎన్ఆర్ఎక్స్ మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు. ఇందులో భాగంగా తిరుపతి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన కరీముల్లా షరీఫ్ ఎస్పీ ఆధ్వర్యంలో తిరుపతి విజిలెన్స్ అధికారులు, అలాగే డ్రగ్స్ కంట్రోల్, ఏడీ అండ్ డిఐ, ఈగల్ మరియు లోకల్ పోలీస్ అధికారులతో కలిసి శుక్రవారం నాడు 3 బృందాలుగా ఏర్పడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొంతమంది మెడికల్ షాపు యజమానులు ఫార్మసిస్టులు లేకుండానే మందులు అమ్ముతున్నారు. అలాగే మరికొన్ని ఎన్ఆర్ఎక్స్ మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్ముతున్నట్లు కనుగొన్నామని తిరుపతి ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి తెలియజేశారు. అన్ప్రిస్క్రైబ్డ్ సెడిసివ్ డ్రగ్స్ అంటే మత్తు కలిగించే మెడిసిన్స్ని అమ్ముతున్నారన్న దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అన్ని చోట్ల రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చిత్తూరు, తిరుపతి 2 చోట్ల మనం ఈ కంబైన్ టీమ్స్ తోటి రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి చిత్తూరులో వచ్చేసరికి మిడిల్ లైఫ్, అపోలో ఫార్మసీ చిత్తూరు, అపోలో ఫార్మసీ కొండారెడ్డిపల్లి చిత్తూరు టౌన్లో 3 చోట్ల తనిఖీలు చేయడం జరిగింది. ఈ 3 చోట్ల కూడా డయాపాజం, కోరిన్, అదేవిధంగా ఆల్పాజోలం ఇలాంటివన్నీ కూడా కాఫ్ సిరప్స్ ఇవన్నీ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం చేస్తున్నారు వీళ్ళు. దీని మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. తిరుపతికి వచ్చేసరికి గురుజ్యోతి మెడికల్స్లో ఈ హ్యాబిటేట్ ఫార్మింగ్ డ్రగ్స్ అని ఉన్నాయి కొన్ని. ఇవేంటంటే మెన్స్, జెంట్స్కి స్టిమ్యులేషన్ కోసం వాడతారు. అదేవిధంగా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటే ఈ మత్తుని కలిగించే డ్రగ్స్ కూడా వీళ్ళు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ దగ్గర సేల్స్కి సంబంధించిన బిల్స్ లేనివి ఒక 29 టైప్స్ ఆఫ్ మెడిసిన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతోపాటు మిస్టర్ సాయి మార్కెటింగ్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ, ఎస్వి అపోలో ఫార్మసీ వీటిలో కూడా వెరిఫై చేశాము. ఇక్కడ ఏంటంటే ఫార్మసిస్టులు లేకుండానే మెడిసిన్ అమ్ముతున్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వీళ్ళు అమ్మకాలు చేస్తున్నారు. ఈ అన్ని చోట్ల కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం లైబుల్ సెక్షన్స్ పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. యూరప్లో జరిగే టోర్నమెంట్కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ పేర్కొన్నారు. శనివారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న ఈమెకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకి వచ్చాను, శ్రీవారి దర్శనం చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది నాకు ప్రపంచంలోనే చాలా ఇష్టమైన ప్లేస్ తిరుమల. ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతి కొండ ఎక్కే కొద్దీ నాలో కొండంత ధైర్యం వస్తుంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని
చూపించిన ధైర్యము. మరియు మనం చూస్తే నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. మనసున్న మహారాజు దైవం ఒకటే. కావున కష్టపడి ఫలితము దైవాన్ని అందిస్తే సుఖము స్వాభావికంగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం చూస్తే అంధకార బంధురమైన కలియుగమున గతి తప్పిన మానవ జన్మానికి సూర్యుని వెలుగు లాంటిది ఈ తిరుమల శ్రీవారి దర్శనం అని నేను చెప్పగలను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. భవన నిర్మాణ మరియు అసంఘటిత కార్మికుల పిల్లల కోసం ప్రభుత్వం కల్పించిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ను భవన నిర్మాణ మరియు అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసర్ రంగనాథ్ పేర్కొన్నారు. శనివారం లేబర్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10th మరియు ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా చదువు పూర్తి చేసిన భవన నిర్మాణ మరియు అసంఘటిత కార్మికుల పిల్లలకు వారి అర్హతకు గల ఉద్యోగాలను కంపెనీల్లో కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. స్టైపెండ్ కింద 5,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులు, వివిధ అసంఘటిత కార్మికుల పిల్లలు ఎవరైనా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ 21 నుంచి 24 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంటర్న్షిప్ అని చేస్తున్నారు. ఏదైనా కంపెనీలో మీ యొక్క మీ యొక్క అర్హతకు మించినటువంటి అర్హత సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వబడతాయి. మీకు తర్ఫీదు చేస్తూ వాళ్ళు స్టైఫండ్గా 5,000 రూపాయలు ఇస్తారు. ఈ అవకాశం మీరు అందరూ వినియోగించుకోండి. దీనికి మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు, డిగ్రీ కానీ, బీఎస్సీ, బీఈడి, తర్వాత ఏ కోర్సులు చేసిన పాలిటెక్నిక్ వాళ్ళైనా కానీ వచ్చి మా ఆఫీస్ దగ్గరికి సంప్రదించిన వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని వస్తే మేము వాళ్ళని నమోదు చేసి దీన్ని ఫార్వర్డ్ చేస్తామండి. మీరందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ కెజే కృష్ణమూర్తి కన్నుమూశారు. తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై ప్రొఫెసర్ జి రెడ్డి చెన్నారెడ్డి పర్యవేక్షణలో ఎస్వియు తెలుగు విభాగంలో పరిశోధన చేసి పట్టా పొందారు. ఎస్వియు ప్రాచ్య పరిశోధన సంస్థ ఓఆర్ఏ విభాగంలో అధ్యాపకుడిగా చేరారు. ఓఆర్ఐ డైరెక్టర్గాను వ్యవహరించారు. 1996లో పదవీ విరమణ పొందిన ఆయన 1996-2000 సంవత్సరం మధ్యకాలంలో టీటీడీ మహాభారత ప్రాజెక్టు కోఆర్డినేటర్గా వ్యవహరించారు. 2004లో టీటీడీ ఏర్పాటు చేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కోఆర్డినేటర్గా సేవలందించారు. తరిగొండ వెంగమాంబ రాసిన అనేక రచనలను పరిష్కరించారు. వీటిలో ముఖ్యంగా వెంకటాచల మహాత్మ్యం, ద్విపద భాగవతం, యక్షగానాలు వంటివి ఆయన ద్వారా వెలుగులోకి వచ్చాయి. వీరి సోదరుడు జూలకంటి బాలసుబ్రహ్మణ్యం సప్తగిరి పత్రిక సంపాదకుడిగా పనిచేశారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని రామచంద్రనగర్లో నివాసమున్న కేజే కృష్ణమూర్తి 90 సంవత్సరాల వయసులో 6 నెలలుగా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కన్నుమూశారు. కాగా వీరి పార్థివ దేహాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సందర్శించి వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనేశ్వర స్వామి వారి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర అభిషేక సేవలో పాల్గొని శనేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామివారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రేణిగుంటలో నిర్వహించిన పంచాయతీ వేలంపాటలు ప్రశాంతంగా ముగిశాయి. పోటాపోటీగా వేలంపాటలు కొనసాగాయని డీఎల్పీఓ ప్రభురెడ్డి తెలిపారు. రేణిగుంట పంచాయతీ పరిధిలో పంచాయతీకి సంబంధించిన దుకాణాల వేలంపాటలు శనివారం ఉదయం ప్రశాంతంగా ముగిశాయి. డీఎల్పీఓ ప్రభురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటల్లో సంత 16,54,000 రూపాయలు, సంత దినేష్ అనే వ్యక్తి పాడుకోగా దినసరి మార్కెట్ 20 లక్షల రూపాయలకు పైగా పాడిందన్నారు. డీఎల్పీఓ ప్రభురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటల్లో కొన్ని పంచాయతీకి సంబంధించిన దుకాణాలను మరలా ప్రకటిస్తామని డీఎల్పీఓ ప్రభురెడ్డి తెలిపారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న ఏరియా మూడు ఏరియాల్లో ఉండే 3 షాపింగ్ కాంప్లెక్స్ను ఈ బస్ స్టాండ్ టోల్ గేట్ అది కూడా ఎవరు రాలేదు కాబట్టి
అది అధిక ధర ప్రచార పాట అధిక ధరగా ఉందని చెప్పేసి ఎవరు రాలేదని చెప్పేసి వచ్చింది. దీన్ని పంచాయతీ దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళ గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా మళ్ళీ వేలం వేయడానికి సర్కార పాట ధర తగ్గించి నిర్ణయించాలని చెప్పేసి తీర్మానం చేసిన జగల అది బోర్డు అంగీకరించిన తర్వాత డివిజన్ పంచాయతీ అధికారి వారికి మళ్ళీ ఈ మాదిరి ఎవరు ఆశాభావం రాలేదు కాబట్టి ఈ ఐటమ్స్ని మళ్ళీ వేలం వేయడానికి సర్కార పాట తగ్గించి అప్సెట్ ప్రైజ్ నిర్ణయించవలసిందిగా ఇక్కడి నుంచి పంచాయతీ కార్యదర్శి ప్రతిపాదన పంపితే మేము దానిపైన తదుపరి మళ్ళీ వేలం వేయడానికి మేము ఉత్తర్వులు ఇవ్వగలము. మళ్ళీ తర్వాత మా దగ్గర ఉత్తర్వులు తీసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ బహిరంగ వేలం వేయడానికి పంచాయతీ వాళ్ళు సన్నాహాలు చేస్తారు. అది కూడా ఇదే మాదిరిగా బహిరంగానే మళ్ళీ వేలం నిర్వహిస్తారు. అది మా దగ్గర తీసుకున్న తర్వాతనే వాళ్ళు వేలం తేలి ఎప్పుడు ఏమనేది మళ్ళీ మీకు తెలియజేస్తారు. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తల్లి శారదమ్మ మృతి పట్ల బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డికి మాతృవియోగం కలగడం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు గుండాల గోపీనాథ్ రెడ్డి. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల మార్చి 24వ తేదీ సోమవారం నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె కుమార్, పర్మనెంట్ ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాదులు ప్రకటించారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో నేతలు ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 10 నెలలు కావస్తూ ఉన్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. దశాబ్ద కాలంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా వేధిస్తున్నారని, తెలంగాణ తరహాలో డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. 2022 పీఆర్సీ అరియర్స్ను 15 సంవత్సరాలుగా వాచ్ అండ్ వార్డులుగా పనిచేసి షిఫ్ట్ ఆపరేటర్లుగా పదోన్నతి పొందిన వారికి రావాల్సిన వేతనాలు ఇవ్వకపోవడం, 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారికి ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరుతూ ఈ ఆందోళన కొనసాగుతాయని ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కార్మికులు అల్లాడిపోతుంటే వేతనాలు పెంచకుండా కూటమి ప్రభుత్వం వేడుక చూస్తూ ఉండడం దారుణమని దుయ్యబట్టారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోతున్న నిరాహార దీక్షలు తర్వాత ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు. సమస్య తీవ్రతరంగా కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. 5 అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతోంది. ఇంతవరకు ఏమయ్యా మీకున్నటువంటి కష్టం అని అడిగినటువంటి పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోరు, పర్మనెంట్ ఉద్యోగస్తులను పట్టించుకోరు, వినియోగదారులను పట్టించుకోరు. కానీ 1,25,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేసి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలో ఇప్పటిదాకా వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే 1,25,000 కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టడం. ఈ అప్పులు చేసి ఎవరికయ్యే వీళ్ళు మేలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి మాత్రం వాళ్ళకు పోవాల్సినటువంటి 100,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే మాదిరి అదానీలకి, అంబానీలకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ మొత్తం అదానీ అయితే సబ్ కాంట్రాక్ట్ వచ్చి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఇట్లాంటివి ప్రైవేటు వ్యక్తులకి, కాంట్రాక్టర్లకి, విద్యుత్ ఉత్పత్తిని చేసే ప్రైవేటు వ్యక్తులకి వీళ్ళకైతే విచ్చలవిడిగా లెక్క జమ ఉండదు. రాత్రి 9 గంటలకు 5,000 కోట్ల రూపాయల అకౌంట్లో పెడితే 9-5 నిమిషాలకంతా వాళ్ళ అకౌంట్లో చేరిపోతూ ఉంటాయి. కాంట్రాక్ట్ కార్మికులేమో సంవత్సరాల తరబడి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దశాబ్దాల తరబడి పనిచేస్తూ ఉంటే పీఆర్సీ అరియర్స్ ఎవరు, ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్ జీతం రాదు, లేదా పర్మనెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ బాధలు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినరు. వినియోగదారులు కూడా విపరీతంగా భారాలు పెంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22,000 కోట్ల రూపాయల భారం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది. హైయెస్ట్ భారం పడింది ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికం మీద. కానీ లోయెస్ట్ శాలరీస్ కానీ సౌకర్యాలు ఉండేది ఇక్కడ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలే. ఇవన్నీ
జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అలసిపోయి పోరాడి అలసిపోయి మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంయుక్తంగా చెప్పినా సరే ఈ సమస్యను పరిష్కారం కావడం ఏమి చేయాలని ఆలోచించి ఇంకా విధి లేక 24వ తేదీ నుంచి నిరాహార దీక్షలకు వెళ్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీ లోపల ఈ సమస్యల పరిష్కారం కాని పక్షంలో SPDCL కార్పొరేట్ ఆఫీసును ముట్టడి చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పడం కోసమే ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం. నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టేందుకు యంత్రాలను వినియోగిస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. శనివారం ఉదయం తిరుపతి 1వ వార్డులోని తిరుమలరెడ్డి నగర్, గోదాదేవి మార్గం తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాలతో జరుగుతున్న పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టేందుకు 2 స్వీపింగ్ యంత్రాలు కొనుగోలు చేశామని అన్నారు. గ్యాస్తో నడిచే 3 ఆటోలను AG&P సంస్థ విరాళంగా ఇచ్చిందని అన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు తదితర ప్రాంతాల్లో స్వీపింగ్ యంత్రాల ద్వారా త్వరగా స్వీప్ చేయాలని అన్నారు. అలాగే ప్రతిరోజు ఇంటింటికి చెత్త వాహనం వెళ్లేలా ప్రత్యేక అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కాలువల్లో, రోడ్లపైన చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త నిలిచిపోకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, డిఈ రమణ, మధు, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు శాబ్దబోధ మీమాంసా గ్రంథంపైన అంతర్జాతీయ కార్యశాల శనివారం ప్రారంభమైంది. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ మొట్టమొదటి కులపతి పద్మభూషణ్ మహామహోపాధ్యాయ ఆచార్య ఎన్ఎస్ రామానుజ తాతాచార్య విరచితమైన శాబ్దబోధ మీమాంస అనే గ్రంథంపై ఈ 7 రోజుల కార్యశాల ఈ నెల మార్చి 22 నుండి 27వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వైదిక ప్రార్థనతో, దీప ప్రజ్వాలనతో ఆచార్య కేఈ దేవనాథన్ స్వాగత భాషణంతో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయం పూర్వ కులపతులు, వ్యాకరణ పండితులు ఆచార్య కేవీ రామకృష్ణమాచార్యులు మాట్లాడుతూ రామానుజ తాతాచార్యులు తనకు గురువర్యులని, వేదాంత శాస్త్రం వారి వద్ద అభ్యసించడం భాగ్యంగా భావిస్తున్నానని తెలియజేశారు. వేదాంతాది గ్రంథాలపై తాతాచార్యులు రాసిన వ్యాఖ్యానాలు ఈనాటికి కూడా అందరికీ ఉపయోగపడేలా చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. వారు అపర రామానుజులుగా అభివర్ణించారు. అనంతరం శాబ్దబోధం అంటే ఏమిటి, విద్యార్థులు శాస్త్రాధ్యయనం చేసేటటువంటి వారు శాబ్దబోధ ఔన్నత్యాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనే అంశంపై ప్రసంగించారు. అనంతరం విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ రామానుజ తాతాచార్యులు అందరికీ ఆదర్శ పురుషులని, అందరికీ గురువని, అందువల్లే వారి యొక్క స్మరణపూర్వకంగా విశ్వవిద్యాలయం శైక్షిక భవనానికి నావల్పాక్కం శఠగోప రామానుజ తాతాచార్య శైక్షిక భవనమని పేరు పెట్టడం జరిగిందని తెలియజేశారు. తాతాచార్యుల వారు 1928వ సంవత్సరంలో జన్మించారని, 2028వ సంవత్సరానికి శతజయంతి జరిగే సందర్భంగా ఆయన రచించిన గ్రంథాలు, రచనలు, వ్యాఖ్యానాలపై అనేక సదస్సులు, కార్యశాలలు నిర్వహించి శాస్త్రజ్ఞానాన్ని భావితరానికి అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని తెలియజేశారు. ఈ కార్యశాలలో వారం రోజుల పాటు గొప్ప గొప్ప విద్వాంసులు, ప్రత్యేకించి మణిద్రావుడి శాస్త్రి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మొదలగు వారు పాల్గొని శాబ్దబోధంపైన ఉపన్యాసాలు, ఉద్బోధనం ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం అంతటికీ రామానుజ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీ దేవనాథన్ మార్గదర్శులుగా వ్యవహరించగా, సంయోజకులుగా ప్రొఫెసర్ సి రంగనాథన్, సభా సంచాలకులుగా వ్యవహరించారు. సహ సంయోజకులుగా డాక్టర్ ఓపీజీ కళ్యాణ శాస్త్రి వ్యవహరించి సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని సాహిత్య సంస్కృతి డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణాచార్య, డాక్టర్ బలిచక్రవర్తి, డాక్టర్ నాగరాజు భట్, ప్రొఫెసర్ శివరాం భట్, డాక్టర్ భరత్ భూషణ్ రథ్, అలాగే ఏపీఆర్ఓ డాక్టర్ కన్నపాల కుమార్, వివిధ ప్రదేశాల నుండి విచ్చేసిన ఆన్లైన్లో 250 మందికి పైగా విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని కార్యశాల ద్వారా శాబ్దబోధ జ్ఞానాన్ని సముపార్జించారు. మా గురువుగారు రామానుజ తాతాచార్య స్వామి వారు, వారితో నాకు అనుబంధం 40 ఏళ్ళుగా. నేను 73లో ఇక్కడ విద్యాపీఠంలో చేరినప్పుడు వారి వల్లనే నేను ఇక్కడ చేరటం జరిగింది. వారి మార్గదర్శనంలోనే నేను ఇక్కడ పిహెచ్డి చేశాను. తర్వాత మిగతా శాస్త్రాలు అధ్యయనం చేశాను. తర్వాత అనేక కార్యక్రమాల్లో వారి మార్గదర్శనం తీసుకున్నాను. ఆ తర్వాత వారు పాండిచ్చేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వారితో సంబంధం ఉంది. చిట్ట చివరి వరకు వారి అనుగ్రహం నాకు పరిపూర్ణంగా లభించింది. ఆయన ఒక అవతార పురుషుడు. ఎందుకంటే అటువంటి పని ఈ భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఆయన రచించిన పుస్తకాలు కానీ, ఆయన చేసిన కృషి కానీ,
అది ఎవ్వరూ చేయలేదు. అలాగే మన దేశంలో అవార్డులు ఎలా వస్తాయో దాని విషయం వేరు, కానీ ఫ్రాన్స్ దేశం యొక్క అత్యుత్తమమైనటువంటి అవార్డు స్కాలర్ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ అనేటువంటి అవార్డుని పొందటం అనేది అది చాలా గొప్ప విషయం. అది భారతీయుల్లో ఆయన ఒక్కరే పొందారు. అటువంటి మహావ్యక్తి వారి పేరున ఇటువంటి కార్యశాలను పెట్టడం అనేది కులపతులు వారు ఆలోచించడం జరిగింది. అందువల్ల ఈ సందర్భంలో కులపతుల్ని ఈ ఆర్గనైజ్ చేసినటువంటి వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మన భారతీయ సంస్కృతిలో యోనూచాన స్తనో మహాన్ అనే వాక్యం ఉంది. అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుసరణ మనం అంతా చేయాలి, విశేషంగా గురుదేవుల్ని మర్చిపోకూడదు అనేటువంటి నానుడి మనకు ఉండనే ఉంది. ఈ రకంగా మనం సంస్కృతిని కూడా చాలా జాగ్రత్తగా మనం రక్షించుకోవాలి. అదే ఉద్దేశంతో రామానుజ తాతాచార్యులు వారు ఇక్కడ ఒక 20 సంవత్సరాల పాటు పనిచేశారు. అలాగే విద్యాపీఠానికి ప్రాచార్యులుగా ప్రధానాచార్యులుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రథమ కులపతి అంటే డీమ్డ్ యూనివర్సిటీ అయిన తర్వాత ప్రథమ కులపతిగా కూడా వ్యవహరించారు. ఇక్కడ 250 పుస్తకాలు ముద్రితం అయ్యాయి మన సంస్థ నుంచి. దాంట్లో 150 పుస్తకాలు వారివే. పుస్తకాలన్నింటినీ మనం చదువుకుంటే చాలు, శాస్త్రం అంతా కూడా మన కథామలకం అవుతుంది. ఆయన అంతా సరళంగా చెప్పేవారు. పెద్ద పెద్ద వారంతా కూడా వారి దగ్గర చదివేవారు. మన మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ఆచార్యుల వారు వీణాసన్ ఆయన ఇక్కడ ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల నుండి చదువుకున్నాం మాకు తెలుసు. అలాగే నేపాల్, ఇతర దేశాల నుంచి కూడా వారి దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉండేవారు. అందువల్లనే ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, అలాగే ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ఫ్రెంచ్ దేశంలో అత్యుత్తమైనటువంటి చెవలియర్ పురస్కారం కూడా వారికి వచ్చింది. అటువంటి మహామహనీయులు ఇక్కడ ప్రథమ కులపతిగా ఉండి మాకు మార్గదర్శనం చేశారు. కాబట్టి వారి జన్మశతి సందర్భాన్ని ఆచరించడం కోసం ఒక 3 సంవత్సరాల పాటు వారి గ్రంథాల మీద ఒక వర్క్షాప్ నిర్వహిస్తాం. పెద్ద పెద్ద పండితుల ద్వారా చక్కటి మా పిల్లలందరికీ కూడా తేటతెల్లంగా చేయడానికి వివరణలు అవి ఇచ్చి వ్యాఖ్యానాలు నిర్వహిస్తాం. నేడు కేవీఆర్కే ఆచార్యుల వారు వారి ప్రథమ శిష్యులు, వారి దగ్గరే ఆయన చదివారు. ఆయన ఎంతో పెద్దవారైనప్పటికీ కూడా గురువు గారి మీద ఉండేటువంటి భక్తిభావంతో వచ్చి ఇక్కడ ఎన్నో విషయాలు శాబ్దబోధ, స్ఫోటవాదం వాటి గురించి చక్కగా వివరించారు. ఆయన రచించినటువంటి శాబ్దబోధ మీమాంస సాధారణంగా మనకి ఈ భారతీయ జ్ఞాన పరంపరలో ఎంతో ఉపకరిస్తుంది. సంస్కృతానికి కంప్యూటర్స్కి ఉండే సంబంధం అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అనేటువంటి దాంట్లో చాలా ఉపయోగిస్తుంది అనే విషయం మనందరికీ తెలుసున్నదే. అదే మార్గదర్శనంలో సంస్కృతం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ 2 కలిపి ఒక పాఠ్యాంశాన్ని నిర్మించాలి అని మా కులాధిపతులు గారు చెప్పారు. అదే ఉద్దేశంతో కెవి రామకృష్ణాచార్య గారి సహాయంతో మేము ఈ వేసవిలో ఒక పాఠ్యాంశాన్ని నిర్మిస్తాం. మా ఈ సంకల్పం చక్కగా ఫలీభూతం అవ్వాలని శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ ఆ రామానుజ దత్తాచార్య వారి మార్గంలో మేము నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఓం నమో వెంకటేశాయ జయతు సంస్కృతం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి శ్రీ తోతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి పనులను పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. యంత్రాలతో మరింత మెరుగ్గా పారిశుధ్య పనులు. నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాలతో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. రేణిగుంట పంచాయతీలో పోటాపోటీగా దుకాణాల వేలంపాట ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్న డిఎల్పిఓ ప్రభురెడ్డి.
భవన నిర్మాణ మరియు అసంఘటిత కార్మికుల పిల్లల కోసం ప్రభుత్వం కల్పించిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసర్ రంగనాథ్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.